హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనము పొటాటో స్టిక్స్ తయారు చేయు ప్రాసెస్ చూసేద్దాము. నేను 3 పొటాటోస్ తీసుకున్నాను. అవి కుక్కర్లోకి వేసుకొని 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చాను. ఇప్పుడు విజిల్ ఓపెన్ చేసేసాక క్యాప్ ఓపెన్ చేసేసుకుందాము. ఈ వేడి వాటర్ అన్నీ వంపే ఇప్పుడు వీటిపైన పొట్టు అంతా కూడా తీసేసుకుందాము. అన్నిటిది కూడా పైన పొట్టు ఈ విధంగా తీసేసుకోవాలి. పొటాటోస్ని మాష్ చేసుకున్నాను. అందులో పెప్పర్ పౌడర్ వేసేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని అంతా కలిసే ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం కూడా ఇలా కలిపేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చేతికి ఆయిల్ పెట్టేసుకొని ఒక చిన్న ముద్దలాగా తీసేసుకొని దాన్ని ఈ విధంగా చేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని వేడి చేసుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నవి ఆయిల్లో వేసేసుకున్నాను. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనము కాల్చుకోవాలి. ఇది ఇంకో వైపు కూడా తిప్పేసుకున్నాను. ఇది ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. రెడీ అయిపోయాయండి పొటాటో స్టిక్స్. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి. థ్యాంక్ యూ.